అందరికీ నమస్కారం. మా తల్లిదండ్రుల నమస్కారాలు, మా గురువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అక్షయ తృతీయ అనే పండుగ గురించి తెలుసుకుందాం. అక్షయ తృతీయ నాడు ఏం చేయాలి, అక్షయ తృతీయ అనే పేరు ఎందుకు వచ్చింది, ఆవేళ పూజ ఏ రకంగా చేసుకోవాలి, ఆ రోజు చదువుకునే వ్రతకథ ఏమిటి, ఆ రోజు దానమే ఎందుకు చేయాలి అనే విషయాల గురించి ఈనాటి వీడియోలు తెలుసుకుందాం. ముందుగా నా వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీరభద్రరావు మామల్లేపల్లి ప్రజెంట్స్ నా యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహించండి. ఈరోజు అక్షయ తృతీయ అంటే ఎప్పుడు చేసుకుంటాం? అక్షయ తృతీయ అనే పూజ అంటే వైశాఖ మాసంలో మొట్టమొదటి వచ్చే 15 రోజులను కూడా శుక్లపక్షము, శుద్ధపక్షము అంటారు. ఈ శుక్లపక్షంలో వచ్చేటువంటి 3వ రోజే తృతీయ, పాడ్యమి, విదేయ, తదియ అంటాం. అంటే తదియా తిథి అంటే తృతీయ అంటామన్నమాట. ఈరోజు అక్షయ తృతీయ. దీని గురించి కూడా మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పేట అక్షయ తృతీయ గురించి చెప్పేట. ఏం చెప్పాడంటే, అక్షయ తృతీయ నాడు కానీ మంచి పనులు చేసినట్లయితే, దాన ధర్మాలు చేసినట్లయితే అవన్నీ కూడా చాలా ఎక్కువగా పుష్కలంగా అభివృద్ధి చెందుతాయి అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పేట. అది ధర్మరాజు విని ఆచరించేట. మరి ఈ అప్పటి నుంచి కూడా ఈ అక్షయ తృతీయ తిథి బాగా ప్రసిద్ధమైంది. మరి ఈ వైశాఖ మాసంలో శుద్ధ తదీనాడు జరుపుకునేటువంటి ఈ అక్షయ తృతీయకి చాలా విశిష్టత ఉంది. మరి ఈరోజు ఈ పూజా విధానం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందే లేవడం, ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం, శుచిగా స్నానం చేసుకోవడం, తలస్నానం చేసుకోవాలి. ఆ రోజు ఈ గణపతిని, లక్ష్మీనారాయణని పూజ చేసుకుంటే సకల సంపదలు కూడా చేకూరుతాయి. మరి ఈ పూజా విధానంలో ఎలాగా అంటే, ఆ రోజు ఉపవాసం ఉండగలిగితే ఉండడం, ఉపవాసం లేకపోయినా పర్వాలేదు, ఉన్నవాళ్ళు ఉండొచ్చు, ఓపిక ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు, ఉన్నవాళ్ళు పాలు తాగొచ్చు, పండ్లు తినచ్చు, ఆహారం అతను చేయకూడదు. అదే కదా ఉపవాసం అటువంటి. మరి ఈ పూజ చేసేటప్పుడు తూర్పు దిక్కుగా కూర్చోవాలి, పీట వేసుకోవాలి. ఆ పీట మీద చక్కగా పసుపుతో దాన్ని అద్దాలి. పసుపు అంతా అద్దిన తర్వాత పసుపు రాయాలి. శుభ్ర పీట అంతా కూడా పసుపు రాసిన తర్వాత మరి దాని మీద వరిపిండితో ముగ్గు పెట్టాలి, కుంకుమ బుడ్లు పెట్టాలి. ఆ పైన గోమూత్రాన్ని చిలకరించాలి. తెల్లని వస్త్రాన్ని కానీ పచ్చని వస్త్రాన్ని కానీ దాని మీద వేయడం, దాని మీద బియ్యం పోయడం. ముందుగా ఒక తమలపాకలో పసుపు విఘ్నేశ్వరం చేసుకోవడం. దాని వెనక భాగంలో లక్ష్మీనారాయణ ఫోటో ఉండాలి. కేవలం లక్ష్మీదేవి ఫోటో ఒకటే కాదు, లక్ష్మీనారాయణ ఫోటో ఉండాలి. ఈ ఫోటో పెట్టుకుని ఈ చిత్రపటాన్ని ఉంచుకొని పూజ ప్రారంభించుకోవాలి. ఏ పూజ చేసినా మనం పంచోపచార పూజ, షోడశోపచార పూజ, అష్టోత్తర పూజ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ పూజను కూడా అదే రకంగా చేసుకోవాలి. ఈ లక్ష్మీనారాయణల యొక్క చిత్రపటానికి ఒక దండను అలంకరించాలి. మరి ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. అయితే మొట్టమొదట దీపారాధన ప్రారంభం. దీపారాధన చేసుకున్న తర్వాత ఆచమనం చేసుకోవడం, సంకల్పం చెప్పుకోవడం, కలశారాధన చెయ్యడం. కలశారాధన అలవాటు లేని వాళ్ళు కలశారాధన చెయ్యక్కర్లేదు, ఉన్నవాళ్ళు కలశారాధన చేయవచ్చు. ఆ తరువాత గణపతి పూజ చెయ్యాలి. ముందు గణపతికి మొత్తం పూజ అంతా అయిపోవాలి. ఆ తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణ పూజ చేయాలి. అంగపూజ చేయాలి ముందు. ఆ తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ఆత్మప్రదక్షిణం, రాజోపచార పూజ, అపరాధ నమస్కారం. ఈ రకంగా ముందు గణపతి పూజ చేయాలి. తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణ పూజ చేయాలి. గణపతికి పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బెల్లం ముక్క ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి. అరటిపండు కాదు, బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి.
ఆ గణపతి పూజ అయిపోయిన తర్వాత గణపతి దగ్గర అక్షతలను శిరస్సు చేసుకుని గణపతికి నమస్కారం చేసుకుని లక్ష్మీనారాయణ పూజ మొదలుపెట్టి ఇదే విధానంలో మళ్ళీ మొత్తం అన్నీ కూడా చేసుకుంటూ రావాలి. మళ్ళీ ఆచమనం, సంకల్పం, కలశారాధన ఉంటే చేసుకోవడం, తర్వాత అంగపూజ, అష్టోత్తరం, లేకపోతే షోడశోపచార పూజ, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, ఆ తర్వాత నీరాజనం, ఆత్మప్రదక్షిణం, రాజోపచారం, మంత్రపుష్పం కూడా ఉంది. ఇంట్లో మంత్రపుష్పం కూడా చేస్తాం. నైవేద్యం తర్వాత తాంబూలం పెడతాం. తాంబూలం తర్వాత మళ్ళీ మంత్రపుష్పం, ఇలాగ వరుసలో ఉన్నాయి కదా మనకి బుక్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ రకంగా పూజ చేసుకుంటాం. ధూపం, దీపం, తర్వాత నైవేద్యం, ఆ తర్వాత తాంబూలం, ఆ తర్వాత నీరాజనం తర్వాత మళ్ళీ ఆత్మప్రదక్షిణం, తర్వాత సాష్టాంగ నమస్కారం, రాజోపచారం, తర్వాత అపరాధ నమస్కారం. మంత్రపుష్పం కూడా మధ్యలో మనం ఇక్కడ మంత్రపుష్పం కూడా చేసుకుంటాం మధ్యలో. అంటే పుష్పాలు దేవుడి దగ్గర పెట్టడం, చేతబడి మంత్రం, లక్ష్మీదేవి మంత్రం చదువుకోవడం, ఈ రకంగా మనం చెయ్యాలన్నమాట. అంటే ఈ తెల్లని వస్త్రమే కానీ పసుపు రంగు వస్త్రమే కానీ బియ్యం పోసి ఇవన్నీ పెట్టుకొని చక్కగా చేసుకోవాలి. ఇవన్నీ బ్రాహ్మడికి ఇచ్చేస్తాం. ఈ బియ్యాన్ని మన ఇంట్లో వరుకోకూడదు. మళ్ళీను పూజ అయిపోయిన తర్వాత బ్రాహ్మణ చేయించుకుంటే ఆ బ్రాహ్మడికి ఇచ్చేయడం. మన ఇంట్లో మనమే చేసుకున్నట్లయితే బ్రాహ్మడికి ఇచ్చేయాలి. ఇవన్నీ కూడా అక్కడ ఏదైతే బియ్యం ఉన్నాయో ఆ బియ్యం అన్ని బ్రాహ్మడికి ఇచ్చేయాలి. కొబ్బరికాయ కానీ ఇవన్నీ కూడా బ్రాహ్మడికి అప్పచెప్పాలి. కలశంలో ఉన్న కూడా బ్రాహ్మడికి అప్పచెప్పాలి. మరి ఈ రకంగా పూజా విధానం చాలా చక్కగా చేసుకున్నాం. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా. నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం అని చెప్పున్నాం కదా. ఆ నైవేద్యం ఉన్నప్పుడు గుడాన్నం పెట్టాలి అమ్మవారికి. అంటే గుడం అంటే బెల్లం అన్నం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి. ఈ గుడాన్నం నైవేద్యం పెట్టాలి. దధ్యోదనం అంటే పెరుగన్నం నైవేద్యం పెట్టడం. ఇవి చాలా శ్రేయస్కరం, అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. గుడాన్నము అంటే బెల్లం అన్నం, రెండో దాంట్లో నెయ్యి వేస్తాం పైన. రెండోది చెప్పున దధ్యోదనం అంటే పెరుగన్నం. ఈ రెండు అయిపోయి నెక్స్ట్ తర్వాత వ్రతకథలోకి వచ్చాం. ఈ వ్రతకథ ఏ రకంగా చేసుకోవాలి, ఈ వ్రతకథ ఏమిటి, వ్రతకథ ఉద్దేశం ఏమిటి? చాలా చిన్న వ్రతకథ ఇది. పూర్వం ఒక ధర్మదాసు అనేటువంటి బ్రాహ్మణుడు ఉన్నట్ట. ఆ బ్రాహ్మణుడు కుటుంబం కూడా చాలా పెద్దది. దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు. ఏదో సంపాదించుకుంటున్నాడు, తింటున్నాడు, ఆ రకంగా కుటుంబం పోషించుకుంటున్నాడు. అయితే ఇప్పుడు అతను సత్ప్రవర్తనతో ఉండేవాట. ఈ సత్ప్రవర్తనతో ఉంటూ అతని జీవితాన్ని కొనసాగిస్తూ ఎక్కువగా ఇతను దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడట. దేవతలకి ప్రతిరోజు కూడా గంగానదికి వెళ్ళి గంగానదిలో స్నానం చేయడం, దేవతలకి పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడం. ఆ తర్వాత ఈయన ఉన్న దాంట్లో ప్రతిదీ దానం చేసేవాడు. బియ్యం అవచ్చు, పప్పు అవచ్చు, వస్త్రాలు అవచ్చు, ఏముంటే దానం చేసేవాట. ఆ భార్య వద్దనేది, మీరు అన్ని దానాలు చేసి వస్తున్నారు, ఇలా దానాలు చేసేస్తే సంసారం ఏమైపోతుంది అని భార్య వద్దన్నా సరే ఆయన వినకుండా సంపాదించిన దాంట్లో ఏమొస్తే దానం చేసేవట్ట. కుటుంబాన్ని పోషించుకుంటూ చాలా కష్టతర పరిస్థితుల్లోనే కుటుంబాన్ని నడుపుకుంటూ వెళ్ళబట్టాను ఆ బ్రాహ్మణుడు. ఇటువంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల తర్వాత జన్మలో ఆయన కుశావతి నగరానికి రాజుగా పుట్టేట. ఎన్నో యజ్ఞయాగాలు చేసేట, దాన ధర్మాలు చేసేట ఆ రాజుగా ఉన్నప్పుడు. అయినా సరే అతని సంపద అక్షయంగా ఉందిట. అంటే ఎక్కడ ఒకటి నశించకుండా ఉందిట. కారణం ఏంటంటే ఆయన దాన ధర్మాలు చేయడం. పూర్వజన్మలోనూ దానాలు చేసేవాడు. ఆ దాన ఫలితం వల్ల మరో జన్మలో గొప్ప రాజుగా పుట్టాడు. ఐశ్వర్యాన్ని పొంది కూడా ఐశ్వర్యంలో ఉండి కూడా అహంకారంతో ఉండకుండా మన యజ్ఞయాగాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉండేవట. ఈ రకంగా అయినా మంచి అభివృద్ధిని పొందాడు అని చెప్పి చెప్పడం ఉద్దేశం. ఈ వ్రతకథలో యొక్క ఉద్దేశ్యం ఏంటంటే మనిషి సన్మార్గంలో నడిపించడానికి చెప్పేటువంటి కథలన్నీ కూడా, దీంట్లో పేర్లు ఏమైనప్పటికీ కూడా మనిషి యొక్క ప్రవర్తన సక్రమంగా ఉండాలి, దాన ధర్మాలే చాలా ప్రధానమైనవి, ఇవే మన ఉత్తమ లోకాలకు తీసుకెళ్ళేవి అని చెప్పడమే ఈ వ్రత యొక్క ఉద్దేశం. మరి వ్రతకథ తర్వాత మరి అక్షయ తృతీయ నాడు దానమే ఎందుకు చెయ్యాలి అనే విషయం కూడా తెలుసుకుందాం. ఇప్పుడు అక్షయ తృతీయ నాడు దానం ఎందుకు చెయ్యాలంటే, మనిషి చనిపోయిన తర్వాత 10వ రోజున అతనికి ధర్మోదకాలు అని చెప్పి వదిలిపెడతారు. ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు ఇలా అందరూ కూడా ఆయనకి ధర్మోదకం వదిలిపెడతారు. అంటే నీళ్లు వదిలిపెట్టడం ధర్మ ఉదకం. ధర్మం అంటే ఏంటి? న్యాయం అంటే చేయవలసిన పని ఆచరించడం. ఉదకం అంటే నీళ్లు వదిలిపెట్టడం, ఆయన పేరు చెప్పి నీళ్లు వదిలిపెట్టడం.
దోసిట్టుతో నీళ్ళు వదిలేస్తారు అక్కడ ఆయన 10వ రోజు. అంటే ఇటువంటి అవస్థ తెచ్చుకోకుండానే మనిషి జీవించున్నప్పుడే అతను ఈ దానాలు చేసినట్లయితే అతనికి పుణ్యమైనటువంటి మార్గం లభిస్తుంది అని చెప్పడం ఉద్దేశం. మరి ఏం చేయాలి దీనికి అంటే ఉదక బాండం దానం చేయాలి బ్రాహ్మణుడికి. ఉదక బాండం, బాండం అంటే కుండ, ఉదకం అంటే నీరు, నీళ్ల కుండను దానం చేయాలి. నీళ్ల కుండ అంటే కొత్త కుండ. ఆ కొత్త కుండను శుభ్రపరిచేసి మట్టి వాసన లేకుండా చూసుకొని మంచి నీళ్ళని పోసి బ్రాహ్మణుడికి దానం చేయాలి ఉదక బాండాన్ని. అలాగే పాదరక్షలు, ఎందుకు పాదరక్షలు దానం చేయాలి అంటే వేసవికాలం ఒక వ్యక్తి కింద రోడ్డు మీద నడవాలంటే అతను ఎప్పుడు చాలా కష్టంతో ఉంటాడు, నడవలేడు. ఆ వ్యక్తిని నడిపించడానికి పాదరక్షలు చాలా ఉపయోగపడుతున్నాయి. అంటే చాలా సుఖంగా వెళ్తున్నాడు. నీకు మరుజన్మలో కూడా నువ్వు ప్రయాణం సుఖంగా సాగడం కోసం, నీకు అటువంటి కష్టాలు లేకుండా రేపొద్దున ఉండడం కోసం పాదరక్షలు దానం చేయడం. మరి అలాగే వస్త్రాలు దానం చేయడం. వస్త్రం కూడా వస్త్రాలు దానం చేస్తే కూడా మరుజన్మలో నీకు వస్త్ర సంపద పుష్కలంగా ఉంటుంది. భూమిని దానం చేయొచ్చు, గోదానం చేయొచ్చు. ఇవన్నీ కూడా ఆ వేళ చేయవలసిన పనులు. మరి అలాగే ఈ అక్షయ తృతీయ ఖచ్చితంగా ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. భోజనం పెట్టలేని పరిస్థితుల్లో స్వయం పాకం ఇవ్వాలి. స్వయం పాకం అంటే ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడితే అతనికి ఏమేమి పెడతామో, భోజనంలో ఏమేమి అన్నీ వడ్డిస్తామో, విస్తరాక దగ్గర నుంచి ప్రతిదీ కూడా అన్నీ కూడా దానం చేయాలి ఆ వేళ. అదే స్వయం పాకం అంటే. బాగా గుర్తుపెట్టుకోండి, స్వయం పాకం అంటే బ్రాహ్మణుడికి భోజనం పెట్టేటప్పుడు నెయ్యి వేసి దగ్గర నుంచి అతనికి ఆకు, నెయ్యి, ఇన్ని పీట వేసి ఎన్ని చేస్తున్నామో, చివరకు భోజనం చేసుకు పెరుగన్నం ఇవన్నీ చేస్తున్నాం కదా, తాంబూలం ఇస్తాం, ఇవన్నీ కూడా ఇవ్వాలి స్వయం పాకంలో. మర్చిపోకూడదు. స్వయం పాకం అంటే అది ఏదో బియ్యం పోసి దాంట్లో కూరలు పెట్టి ఇచ్చేయడం కాదు. ఇది స్వయం పాకం అంటే. ఈ రకంగా గోధుమలు కానీ, శనగలు కానీ, పెరుగన్నం కానీ ఏమైనా దానం చేయొచ్చు. ఇది దానం ఎందుకు చేయాలంటే ఉద్దేశం మరుజన్మలో నీకు చాలా బాగుండడం కోసము ఈ భూదానమైనా ఏదైనా దానం ఇచ్చే ఉద్దేశం. అంతేగాని ఆ వేళ మనం సంపదలు సృష్టించుకోవడం కోసం ఏవేవో ఉన్న డబ్బులతోటి బంగారం కొనుక్కుని లేదా వస్త్రాలు కొనుక్కుని ఇంకోటి కొనుక్కోవడం కాదు కావాల్సింది. నువ్వు దానం చేయడం, నువ్వు కొనుక్కోవడం కాదు, నీకు నువ్వు కొనుక్కోవడం కాదు. ఏ వస్తువైనా, ఇల్లైనా, ఇంకోటైనా, భూమి అయినా కాదు, కొనుక్కోవడం కాదు. నువ్వు దానం చేయడమే ప్రధానము ఆ రోజు. ఇది మాత్రం మర్చిపోకూడదు. అదే అక్షయ తృతీయ. నువ్వు ఏది దానం చేస్తావో అది నీకు 10ంతలైపోయాయి. నీకు మళ్ళీ ఆ సంపద తిరిగి వచ్చేస్తుంది. అది పూర్వం రాజులను ఎంతోమందిని చూసాం. రాజుల కథల్లో విన్నాం, సత్యాలు విన్నాం. కథలు కాదవి, రాజుల చరిత్రలు విన్నాం. మన పురాణాల్లో ఎన్నో కథలు విన్నాం. ఇటువంటివన్నీ కూడా అవి కథలు కాదు, చరిత్రలు. అంటే జరిగినటువంటివి. రాజులు సకల సౌభాగ్యాలతో వెలుసలడానికి పూర్వకాలంలో ఋషులు చెప్పిన మార్గం ఇది. అందుకే ఖచ్చితంగా ఆ రోజు అక్షయ తృతీయ నాడు దానమే చెయ్యాలి. నీ సంపదను వృద్ధి పొందించుకోవడం కాదు. నువ్వు ప్రతి వ్యక్తికి దానమే ప్రధానమని దృష్టిలో పెట్టుకో. అలా పెట్టుకుంటే ఖచ్చితంగా నీ సంపద అంతా కూడా వృద్ధి చెందుతుంది. అత్యద్భుతంగా నీ కుటుంబం బాగుంటుంది. ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయడం వల్ల. అంటే దానమే తప్పకుండా చెయ్యాలి. ఇది అక్షయ తృతీయ నాడు మనమందరం చేయవలసినటువంటి పనులు. అటువంటి అక్షయ తృతీయ పండుగని అద్భుతంగా జరుపుకొని ఆ గణేశుడు లక్ష్మీనారాయణ పాత్రతకి మనందరం కూడా పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ నా వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్, ఓం నమః శివాయ. ధన్యవాదాలు. మీ వీరభద్రరావు మామల్లపల్లి ప్రజెంట్స్.